ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన స్తోత్రాలు. జీవము గల దేవుని సంఘ విశ్వాసులకు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, గతించిపోయినటువంటి దినములన్నీ కూడా ప్రభువు ఆయన యొక్క కృపాక్షేమములలో మనల్ని సంరక్షించి ఈ యొక్క శుభదినమున ఇటు రీతిలో దేవాది దేవుని నామాన్ని మనము గణపరచుకోవడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ ఉచితమైన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, 2019 నవంబర్ 1వ తేదీన జీవము గల దేవుని సంఘము ప్రతిష్ట జరిగి ఉన్నది. అది దేవుని యొక్క కృపా ప్రణాళికలలో ప్రభు నెరవేర్చి ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమలు చెల్లించుతూ ఉన్నాను. ఈ యొక్క శుభదినమున ఇటు రీతిలో సంఘము ప్రతిష్ఠించబడినటువంటి దినమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజు ఇటు రీతిలో మరి ఇటు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధన క్రమాన్ని జరిపించడానికి దేవాది దేవుడిచ్చినటువంటి ఈ ఉచితమైన కృపను బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల భాగము 23వ కీర్తన భాగాన్ని చదువుకొని ఈ యొక్క ఆరాధన క్రమం మనం ప్రారంభంలోనికి సాగిపోదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి ఆరాధన క్రమంలోనికి మనము ముందుకు సాగిపోదాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆలకించాలి. ప్రార్థన. స్తోత్రమునైనా స్తోత్రములు, 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 స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రజా, గతించిపోయినటువంటి దినములు నా తండ్రి, నీ యొక్క సజీవమైన రెక్కల నీడలో నా ప్రభువా, మీరు మమ్మను దాచి కాచి భద్రపరిచి సంరక్షించినైనా సజీవుల లెక్కలో ఉంచి ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క శుభ దినమున 2021వ సంవత్సరమున తండ్రి నవంబర్ 1వ మాసం 1వ తేదీలో నా ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందరిని బట్టి మీకు వందనాలు. గతించిపోయినటువంటి 2 సంవత్సరాలు కూడా జీవము గల దేవుని సంఘమునైనా నీ ప్రణాళికలో కట్టబడిన సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నైనా నీ రెక్కల నీడలో మీరు సంఘాన్ని భద్రపరిచిన రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క శుభ దినములనైనా కృతజ్ఞతాస్తుతి ఆరాధన మేము జరుపుకుంటూ ఉండగానైనా ఈ ఆరాధన అంతలో తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి, లైవ్ ద్వారా ఆరాధన క్రమం జరుగుతూ ఉండగానైనా ఈ లైవ్ ఆరాధన అంతయున తండ్రి ఈ లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జీవము గల దేవుడి సంఘానికి మరి యొక్క నూతనమైనటువంటి సంవత్సరాన్ని మీరు దయచేస్తారు నా ప్రభువా. అందరి బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఇదిగో తండ్రి, రాబోతున్నటువంటి 12వ తేదీలోనైనా ఇదిగో ప్రభువా సంఘం యొక్క వార్షిక మహోత్సవం జరగనయ్యున్నది నా తండ్రి. నీ నామ మహిమార్థమైన తండ్రి మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అదేవిధంగా ఈ ఆరాధన కుడికిలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నా తండ్రి, అల్పుడును అయోగ్యుడును పనికిరాని వాడును నా తండ్రి, అయినప్పటికీ నా ప్రభువా నీవిచ్చినటువంటి ఉచితమైన కృప, ప్రేమ, ఆదరణ కార్యక్రమంలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ అభిషేకములు నన్ను నిలవబెట్టుకుని నా తండ్రి మీరు నన్ను వాడుకుంటున్న రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఆరాధన క్రమాన్ని చేతగా అప్పచెప్పుచుండగా నీ పరిశుద్ధ దేవదూతలు మా కంచి కావల ఉంచి నీ పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించి నీ ఏడవ ఆత్మశక్తితో మీరు మమ్మల్ని బలపరుచుకుని ఈ ఆరాధన క్రమం అంతయ్యో తండ్రి నీ నామ మహిమను మీరు జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట వినయంతో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని మహిమపరుచుకుందాం. ఒక పాటను పాడుకుంటూ దేవాది దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుచుకుందాం. ఈ శుభదినమున దేవాది దేవుని ఆరాధించుకునేటువంటి గొప్ప ధన్యతను ప్రభువు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనము మహిమపరుచుకుందాం. ఒక పాటతో, అందరికీ వచ్చినటువంటి పాట. ఎంతో బలమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమే లేకుండిరే, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము.
మహిమగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది. హల్లెలూయా హల్లెలూయా. చక్కటి పాటల్ని పాడుకుంటూ ప్రభు యొక్క నామ మహిమార్థమే మనము ప్రభువుని మనము మహిమపరిచిన రీతిని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవజనంగమా, ఈ రాత్రి వేళ సమయంలో మనం ఇటు రీతిలో కూడుకోవడానికి గల కారణము కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమము చేస్తూ ఉన్నాము. ప్రభువు జీవము గల దేవుని సంఘానికి ఆయన ఒక నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటము వల్లే ఆయన ఇచ్చి ఉన్నాడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కాపుదలని జీవము గల దేవుని సంఘము పైన ఉంచి 2 సంవత్సరములు కూడా ఆయన రెక్కల నీడలో కాపుదలని ఇచ్చి ఉన్నాడు. ఈ దినమున కృతజ్ఞతాస్తుతి ఆరాధన ప్రభు ఇచ్చినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవజనంగమా, ఈ యొక్క సమయంలో ప్రభువుని మహిమపరుచుకుందాం. దేవాది దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఏ విధముగా ఉన్నది, దేవుడు ఏ విధముగా ఈ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఏ విధముగా ఈ యొక్క సంఘములో వెల్లడి జరుగుతూ ఉన్నది. శ్రమల యందున, బాధల యందున, ఇబ్బందుల యందున ప్రభువు ఎక్కడ విడిచిపెట్టకుండా ఆయన చేస్తున్నటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యం ఏదైనా ఉన్నది అంటే గనక జీవము గల దేవుని సంఘము ఎడల ఆయన చూపించుచున్నటువంటి మరి అపారమైన ప్రేమ, ఆయన చూపించుచున్నటువంటి వాత్సల్యమును బట్టి నేను ఎంతగానో ప్రభువుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. అంటే ప్రభువు చేసినటువంటి మరి అనేకమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మనము మహిమపరుచుకుంటూ ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన క్రమంలోనికి మనము ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము తండ్రి. గతించిపోయినటువంటి కాలమంతయు నా ప్రభువా, నీ కృపాక్షేమములలో నైనా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ప్రణాళికతో కట్టబడినటువంటి సంఘము నీ రెక్కల నీడలో సంఘాన్ని భద్రపరిచి ఈ యొక్క శుభదినమున ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటమునైనా జీవము గల దేవుని సంఘానికి మీరు దయచేస్తారు. అందరి బట్టి మీకు వందనాలునైనా. సంఘము దినదినము అభివృద్ధి పొందడానికి నీ కృప కాపుదల, సంఘ సరిహద్దుల్ని ఇంకా మీరు విశాలపరచండి. సంఘానికి అనేకమైన నూతనమైన ఆత్మలని మీరు చేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘము కొరకే పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ నైనా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ ఇబ్బందులలో ఉన్నారు, ఏ అవసరతలలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఇక్కట్లలో ఉన్నారు మాకైతే తెలియదయ్యా. సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, హృదయాంతరంగములోకి తొంగి చూడగలిగేటువంటి దేవాది దేవుడినైనా ఒకసారి జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ నైనా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలో ఏ అవసరంతో కన్నీరు విడిచుచూ నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచుచూ ఉన్నారు, ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దినదినము నీ నూతనమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీవిచ్చినటువంటి కృపను బట్టినైనా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటూ ఉన్నాము.
ఈ రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధికి మేము చేర్చుకుని, ఇదిగో నా ప్రభు చేరుకుని నీ నామాన్ని మేము మహిమపరుస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రణాళికలో కట్టబడిన జీవము గల దేవుని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు నా ప్రభువా, ఇది ఉన్న తండ్రి, నశించిపోయి అనేక ఆత్మలను వెనక్కి రక్షించగలిగే భారము జీవము గల దేవుని సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. 12వ తేదీలో జరగబోతున్నటువంటి వార్షిక మహోత్సవం అయినా నీ నామ మహిమర్ధమే మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్పొంపులు పంచుకుంటున్నటువంటి ప్రతి వీడియోను ఆయన పేరు పేరు మీరు జ్ఞాపం చేసుకోండి. ఇదిగోనైనా ఇంకా మేము ఆరాధనలో ముందుకు సాగిపోతుండగా నీ కృప మహా వాత్సల్యములు మీరు మాకును మా కుటుంబాలకు జీవము గల దేవుని సంఘానికి మీరు దయచేయమని అతి వినయంతో ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా త్రియక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనగమా, ఈ సమయంలో ఒక చిన్న బైబిల్ పట్టణాన్ని మనము చదువుకుందాము. ఎవరైనా చదువుతారమ్మా? ఎవరైనా చదవగలుగుతారా? కీర్తనల భాగము 100వ కీర్తన భాగాన్ని మనము చదువుకుందామమ్మా. నూరవ కీర్తన భాగమమ్మా. త్వరగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. 100వ కీర్తన భాగం 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలను ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామములో గణపరచుడు. యెహోవా నా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్య తరతరములు ఉండును. వాక్యం దేవుడి. చక్కగా బైబిల్ పట్టణం చదివి వినిపించినటువంటి సోదరికి దేవుని పేరటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో సంఘము నిమిత్తమే చిన్న సాక్ష్యాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. జీవము గల దేవుని సంఘము 2019 మొదటి తేదీన అనగా మరి ఈ రోజు ఉన్నటువంటి సమయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2019 నవంబర్ 1వ తేదీన జీవము గల దేవుని సంఘము ప్రతిష్ఠించబడడం జరిగింది. దేవాది దేవుడు తన ఉచితమైన కృప చెప్పున, ప్రణాళిక చెప్పున సంఘాన్ని ప్రారంభించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఉచితమైన కృపకే దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంఘ ప్రారంభము దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని చిత్తము లేనిదే సంఘము ప్రణాళిక అనేది జరగదు. అయితే అల్పుడను, అయోగ్యుడను, పనికిరాని వాడును, కానీ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క మహాపట్టణములో ఇటు రీతిలో దేవుని యొక్క సువార్త భాగములో ముందుకు సాగిపోయే విధముగా ఒక సంఘాన్ని నడిపించగలిగేటువంటి ధన్యతను ప్రభువు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి కృతజ్ఞతాస్థుతులు దేవాది దేవునికి నేను తెలియజేసుకుంటున్నాను. జీవము గల దేవుని సంఘము ప్రారంభం నుండి కూడా మరి అనేకమైనటువంటి విషయాలలో మరి ప్రభువు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సంఘము ఎడల సంఘములో జరుగుతున్నటువంటి క్రియలు, కార్యములు అనేకమైనవి దేవుని ఉజ్జీవముగా మహిమపరచుచు అనేకమైన కార్యాలు జరగడం జరిగింది. అదేవిధంగా 2020వ సంవత్సరంలో మరి మార్చి నెల తర్వాత మరి దుబాయ్ ప్రాంతంలో లాక్డౌన్ విషయంలో మరి ఆరాధన క్రమాలు ఆగిపోయి ఉన్నప్పటికీ, బయట హాల్స్ ఇక్కడ దొరకలేనప్పటికీ ప్రభువు
జీవము గల దేవుని సంఘానికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లోని కూడా మరి సంఘం ప్రారంభించినప్పటి నుండి ఆరాధన క్రమం ఎక్కడా కూడా ఆగిపోలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన చిత్త ప్రకారం నిర్మించబడినటువంటి సంఘాన్ని, ఆయన ప్రణాళికలో కట్టబడినటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ప్రతి వారము కూడా లైవ్ ద్వారా మరి శుక్రవారపు ఆరాధన క్రమము, ఆదివారపు ఆరాధన క్రమముగా మరి లైవ్ ద్వారా జూమ్ ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఆరాధన క్రమం జరుగుతూ మరి ముందుకు సాగిపోయి ఉన్నాం. అదేవిధంగా 2020 సంవత్సరంలో మరి డిసెంబర్ 11వ తేదీన మళ్ళీ హాల్ తీసుకుని ఆరాధన క్రమాన్ని ప్రారంభించాం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవాది దేవుడు మళ్ళీ యథావిధిగా క్రమంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ 2021 సంవత్సరంలో మరి జీవము గల దేవుని సంఘము మరి అనేక విషయాలలో మరి ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువు ఆయన కృపను బట్టి సంఘాన్ని లేవనెత్తుతూ ఉన్నాడు. సంఘము దేవుని ప్రణాళిక ఉన్నది కాబట్టి సంఘము ఎక్కడ కూడా పాడైపోయినదిగా కనబడదు. సంఘము దేవుని నిర్మాణంలో ఉన్నది కాబట్టి ఆయనే ముందుకి నడిపిస్తాడు. మరి జీవము గల దేవుని సంఘంలో ఉన్నటువంటి మరి సంఘ బిడ్డలు ప్రతి వారికి కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నప్పుడు మరి ప్రతి వారు కూడా బాధ్యతను కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి మరి దేవుని యొక్క మందిరాన్ని నిలబెట్టడం విషయంలో మరి అనేక మంది బిడ్డలు చాలా సహకరించి ఉన్నారు. మాటలతో గాని, ఆర్థికంగా గాని, భౌతికంగా గాని మరి అనేక విషయాలలో వారు మాకు సపోర్ట్ చేస్తూ మరి సంఘాన్ని ఈ విధముగా ఇటు రీతిలో ముందుకు నడిపించడానికి ఎంతగానో కృషి చేసినటువంటి బిడ్డలు జీవము గల దేవుని సంఘంలో ఉన్నారు. అయితే ప్రతి బిడ్డలకి పేరు పేరున ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి గల కారణములు, ప్రభువు జీవము గల దేవుని సంఘానికి 2 సంవత్సరములు పూర్తి చేసుకుని మరి 3వ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాము. అంటే ఒక నూతనమైనటువంటి దయా కిరీటాన్ని సంఘానికి ప్రభు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి మరి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నప్పుడు, వివాహ దినములు జరుపుకుంటున్నప్పుడు ఏ విధముగా మరి సంతోషముతో ఉంటూ ఉంటారు. అయితే దేవుని మందిరము ఎడల అంతకంటే 10,000 రెట్లు ఆనందము, సంతోషము కూడా మన హృదయాలకి కలుగుతూ ఉంటది. అయితే దేవుని మరి ప్రణాళికను బట్టి మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మరి జీవము గల దేవుని సంఘానికి మరి దేవుడిచ్చినటువంటి ఈ ఉచితమైన ప్రణాళిక, ఆయన ఇచ్చినటువంటి కృపకి దేవాది దేవునికి మహిమను పరుస్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ నెల 12వ తేదీలో సంఘం యొక్క వార్షిక మహోత్సవం జరగనై ఉన్నది. కాబట్టి సంఘ విశ్వాసులంతా, అదేవిధంగా దుబాయ్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దేవుని నామాన్ని కనపరుస్తున్న బిడ్డలు మరి ప్రతి వారికి ప్రేమపూర్వకమైనటువంటి నేను ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. మా సంఘం కొరకే, మా కొరకే మీరు ప్రార్థించవలసినదిగా జరగనైనటువంటి ప్రతి కార్యములు కూడా దేవుని నామ మహిమార్థమే జరుగులాగున మీరంతా ప్రార్థిస్తారు అని దేవుని పేరిట ప్రేమపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సాక్ష్యము దేవుని వెనుకడిలో ఆశీర్వదించబడి జీవము గల దేవుని సంఘము నా నాటికి కూడా కొండ మీద పెట్టినటువంటి దివిటి వలె అనేక మంది ప్రజలకు వెలిగించే విధముగా నశించిపోయే అనేక ఆత్మలను వెతకి రక్షించడానికి సంఘానికి ప్రభు ఒక ప్రణాళికను, అటువంటి పరిశుద్ధాత్మను, 7 అంతరాత్మ శక్తిని సంఘము పైనను, సంఘములో పరిచర్య చేయించున్నటువంటి బిడ్డల పైనను దేవుని కాపుదల ఉండేలాగా ప్రార్థించవలసినదిగా ప్రతి వారికి నేను ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞాపనలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ప్రభు పాదాల యొద్ద నేను అప్పగిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్నపాటి స్తుతి ఆరాధన చేసుకుని ఈ యొక్క ఆరాధన క్రమంలోనికి మనం ముందుకు సాగిపోదాం. చిన్న స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనమ్మా ఏకీభవిందాం ప్రతి వారము కూడా. ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి దేవుని బిడ్డలారా. ఈ యొక్క స్తుతి ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగిపోదాం. స్తోత్రములనైనా, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ప్రతి వారము ఏకీభవిందాం. స్వరమెత్తి దేవాది దేవుని నామాన్ని మనము మహిమ పరుచుకుందాం. సర్వ సృష్టిని ఆయన నోటి మాటతో సృష్టించినటువంటి దేవాది దేవుడి నామాన్ని నువ్వు ఈ రాత్రి వేళ సమయంలో ఆరాధించడానికి ప్రభు నీకు ఆయన ఉచితమైన ప్రణాళికను నీ ఎడల దయచేస్తాడు.
ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన క్రమంలో నీవు పాలు పంపులు పంచుకుంటూ ఉన్నావు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అయి ఉన్నది కాబట్టి దేవాది దేవుని నామాన్ని మహిమపరచుచున్నటువంటి నీవు భయభక్తులు కలిగి శ్రద్ధలు కలిగి నీ హృదయం నిండా ప్రభువును నింపుకొని ఈనాటి ఆరాధన క్రమంలో స్తుతి ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నటువంటి నీ హృదయం నిండా ప్రభువుని నువ్వు నింపుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రతి వారము కూడా స్తుతి చేస్తూ ప్రభు నామాన్ని మనము మహిమపరుచుకుందాం. కొన్ని నిమిషాలు పాటు స్తోత్రములు రాజా, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, వందనాలు 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 తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఎందుకు పనికి రానటువంటి వారు నా తండ్రి, ఎన్నిక లేనటువంటి వారు రాజా. ఇదిగో నా తండ్రి, గాలిలో చెదరగుట్ట పుట్టు వంటి జీవితములనైనా, నీటి మీద పడగ వంటి జీవితములనైనా, ఇదిగో నా తండ్రి ఆవిరి వంటి జీవితములు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఏ దినమున ఏమి సంభవించునో తెలియనటువంటి స్థితిలో మేము జీవించుచున్నటువంటి అల్పులము ఐక్యులము పనికి రాని వారు నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభు ఇటు రీతిలో కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమంలో నాయనా నీ నామాన్ని స్తుతించుకోగలిగే కృపను మీరు మాకు దయచేశారు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు నాయనా. ఇదిగునైనా ఆరాధన క్రమాన్ని నీ చేతులుగా అప్పగించుచూ ఉన్నాము నాయనా. ఇప్పటి వరకు జరిగినటువంటి క్రియ కార్యక్రమాలన్నింటిలో మీరే కనుక మేము ప్రభావాలు పొందుకున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ స్తుతి ఆరాధన క్రమంలో మేము పాలు పంపులు పంచుకుంటుండగా నీ నామాన్ని మేము ఆరాధించుచూ మహిమపరచుచూ ఉండగానైనా ఇదిగో నా ప్రభు అల్పులమైన మా మధ్యలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఈ దినమునైనా తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో నా ప్రభువా, ఇదిగో నా ప్రభువా, నీ యొక్క ఏడు ఆత్మశక్తిని మీరు మాపై కుమ్మరించండి. ఎందుకు పనికిరాని జీవితములు జీవించుచున్నటువంటి వారు అయ్యా, లోక ఆశలలో నిండిపోయినటువంటి హృదయములు నా ప్రభువా, ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సూరు మీకు వందనాలు. ఏమి నీ రుణము మేము తీర్చలేము నా ప్రభువా. మా కొరకే సిలువలో ప్రాణము పెట్టి రక్తాన్ని కార్చి చిందించి వెలపెట్టుకున్నటువంటి జీవితములు నాయనా నా ప్రభువా, మేము పడిపోతూ ఉన్నామేమో నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో మేము ఆరాధన చేస్తూ ఉండగలేదా నీ ఆత్మతో మీరు మమ్మల్ని కట్టివేయండి నా ప్రభువా. నీ ఆత్మను మా హృదయంలో మీరు నింపమని ప్రకటించు ప్రార్థన చేస్తున్నాము. శరీర ఇబ్బందులలోనా, ఇక్కట్లలోనా, శ్రమలలోనా, శోధనలో ఉన్నప్పటికీ నా ప్రభువా నీ నామాన్ని మహిమపరుచుకునే భాగ్యం మీరు మాకు దయచేశారు రాజా. మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు నీ ఉంటే చాలు నా యేసయ్య. ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదని ప్రార్థన చేస్తున్నావు నా తండ్రి. నీ ప్రేమ కావాలి నా ప్రభువా, నీ ఆదరణ కావాలి నా తండ్రి, నీ రక్షణ కావాలి నా ప్రభువా, నీ కృప కావాలి తండ్రి, నీ కరుణ కావాలి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, గాయములతో మేము ఉన్నప్పుడు నాయన మా గాయములు కట్టేవాడు నీవై ఉన్నావు నా తండ్రి. లోకంలో మేము పడిపోతుంటే నీ చేయందుంచి పైకి లేవనైతే తండ్రి వయ్యా, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో రాజా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నా ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి వారము కూడా ప్రార్థన పూర్వకంగా మనము ఒక పల్లవి చరణాన్ని పాడుకుని స్తుతి ఆరాధన క్రమాన్ని మనం ముగించుకుందాం. అమ్మా, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువుని ప్రార్థించుకునే అవకాశం నీకు నాకు దయచేశాడమ్మా. ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నిన్ను ఇరవనైనాడు. ఈ దినములు నీవు ప్రభు కొరకే ఆశ కలిగిన ప్రాణము వల్లే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? ప్రభువుని నీ హృదయంలో నింపుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువు నిన్ను తాకనై ఉన్నాడు. ఈ దినమున ప్రభు నిన్ను తాకనై ఉన్నాడు. శ్రమలలో ఉన్న నీకు విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. సమస్యల్లో ఉన్న నీకు ఆదరణ దయచేయబోతూ ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి నీకు ప్రభువు కరుణ చూపించనై ఉన్నాడు. నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, దేవాది దేవుని నామాన్ని స్మరించుచున్న నీవు విశ్వాసముతో ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆరాధన క్రమంలో ముందుకు సాగిపోవమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అందరం కలిసి పాడదాం. ప్రతి వారి జీవితంలో కష్టాలు, బాధలు, శోధనలు, వేదనలతో కలిగి ఉన్నటువంటి నీ కొరకే ప్రభు ఒక అభయాన్ని ఇవ్వబోచి ఉన్నాడు.
ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీతో ఈ రాత్రి వేళ సమయంలో ఒక కమిట్మెంట్ చేసుకోబోతూ ఉన్నాడు. ప్రతి వారు నోరు తీరుద్దామమ్మా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే అందరం కలిసి యేసయ్యా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారిన బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అవును తండ్రి, అవును యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. శ్రమలలో ఉన్నప్పుడు నా ప్రభువా నీ తోడు అవసరమైనది నా తండ్రి. ఇబ్బందులలో ఉన్నప్పుడు నా ప్రభువా ఇదిగో తండ్రి నీ రెక్కల నీడలో కాపుదల అవసరమైనది నా ప్రభువా. ఇదిగో తండ్రి లోకము మమ్మల్ని వేరు చేసిన, బంధువులు మమ్మల్ని విడిచిపెట్టిన, ఇదిగో తండ్రి మా బ్రతుకు నావ పగిలిపోతూ ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ఇదిగో నా ప్రభు నావను నడిపించేటువంటి వాడు నీవై ఉన్నావు నా తండ్రి. మా కుటుంబాన్ని నడిపించేవాడు నీవే, మా బిడ్డను పోషించేవాడు నీవే, మా సంఘాన్ని నడిపించే ప్రియక దేవుడివి, దేవాది దేవుడివి నీవై ఉన్నావు నా ప్రభువా. కష్టాలలో ఇబ్బందులలో శ్రమలలో ఉన్నప్పుడు కూడా నా ప్రభువా నీ రెక్కల నీడలో కాపుదలనిచ్చి నా తండ్రి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నా ప్రభువా ప్రతి విషయంలోనైనా మీరు కార్యాలు మా ఎడలో జరిగించుతున్న రీతికే మీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అల్పులు నా తండ్రి, అయోగ్యులు నా ప్రభువా పనికి రానటువంటి వారు నీవుంటే మాకు చాలు యేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, దీన మనసుతో పగిలిన మనసుతో మురికి పట్టినటువంటి హృదయముతో లోకమనే పాపములో కలిసిపోయిన మా జీవితంలో నీ పాదముల యొద్దకు తీసుకుని వచ్చినామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నీ శరీరంలో కార్చిన రక్తపు ద్వారములతో నా ప్రభువా మా హృదయాన్ని కడిగి వేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా ఆత్మలను మరచపరచండి, మా ఆత్మలను స్థిరపరచండి. మా ఆత్మ నీ కొరకే ఆశ కలిగిన ప్రాణముగా ఉండడానికి, నిన్ను స్తుతించి గణపరచి మహిమపరచడానికి నీ పరిశుద్ధ ఆత్మను మీరు మాపై కుమ్మరించండి నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. నీకు వందనాలు స్తోత్రములు నా ప్రభువా. ఇదిగో తండ్రి బిడ్డలంతా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేయించినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరునా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నా ప్రభువా. ఈ రాత్రి వేళ సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధన కూడా నీ నామ మహిమతో జరిగించి నీ స్తుతి ఆరాధనని పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట అతి వినయంతో ప్రార్థన సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, వాక్య భాగంలోనికి మనము ముందుకు సాగిపోతాం. కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలలో ఈ యొక్క ఆరాధన క్రమాన్ని నేను ముగిస్తాను. అయితే ప్రభువు ఆయన ప్రణాళిక చెప్పిన ఈ రాత్రి వేళ సమయంలో మనకు అవకాశం ఇచ్చిన్నాడు. అయితే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో మనము ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యాన్ని మనము వివరించుకుందాం కొన్ని నిమిషాల పాటు. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఈ రాత్రి వేళ సమయంలో కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాం. ప్రభువు ఆయన ఉచితమైన ప్రణాళిక చెప్పున అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన వాడై ఉన్నాడు దేవాది దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఎందుకని మనం ఇటు రీతిలో లైవ్ ఆరాధన క్రమం చేస్తూ ఉన్నాము? ప్రభువుని మహిమపరచుకోవడానికి, ఆయన చేసినటువంటి మేలులో దేనిని మరవకూడదు. ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలని మనం మరిచిపోతే ప్రభు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు ఏదైనా లోకములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మన బంధువులు గాని, స్నేహితులు గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏదైనా విషయంలో సహకారం మనం పొందుకుంటే గనక వాళ్ళకి కృతజ్ఞతగా ఒక థ్యాంక్స్ చెప్పకపోతే వాళ్ళు ఎంతగానో బాధపడిపోతుంటారు. అయ్యో, ఎక్కడైనా పెళ్లి జరిగిందనుకో, ఆ పెళ్లిలో స్నేహితులు, బంధువులు చాలా మంది సాయం చేస్తూ ఉంటారు. వచ్చి ఆ పెళ్లి జరిగినటువంటి గృహంలో ఉన్నటువంటి ఆ యజమానుడు గాని, యజమానురాలు గాని సహకరించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేయకపోతే ఏమంటారు? అయ్యో, ప్రతిననగా వెళ్ళామండి, పని చేయాలని ఆశ కలిగి వెళ్ళామండి, వాళ్ళు మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన రక్త సంబంధికులే, మన కుటుంబంలో ఉన్నటువంటి వారే, వీళ్ళ కొరకే వెళ్ళి ఇన్ని కార్యాలు మనం చేస్తూ వచ్చామే, ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చామే, కానీ వీళ్ళేంటండి కనీసము ఒక కృతజ్ఞతలు కూడా తెలియచేయలేదు, కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలేకపోయారు అని ఆలోచించి బాధపడి విరోధాలు పెంచుకున్నటువంటి వారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మళ్ళీ ఏదైనా రోజున వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరగబోతుందా? అప్పుడు చెప్పకుండా ఉంటానా అంటే ప్రతీకారం తీర్చుకోవడానికే సిద్ధమైపోతూ మరి మనుషులు కలిగి ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడు. అయితే ఈ రోజు రాత్రి వేళ సమయంలో ఇటు రీతిలో ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమం మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రభువు జీవము గల దేవుని సంఘాన్ని కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో పడిపోతున్న సమయములో, కురికిపోతున్నటువంటి సమయాలను ఆయన చేయూతనిచ్చి, చేయందించి, నేనున్నాను అని బలపరిచి జీవము గల దేవుని సంఘాన్ని ప్రతిష్ఠించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన కృపలో భద్రపరిచాడు సంఘాన్ని, సంఘములో ఉన్న కుటుంబాలని కూడా. అయితే ప్రభువు చేసినటువంటి ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని మనం మర్చిపోతామా? మర్చిపోవాలా? మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని మనకి దయచేస్తాడు. ఈ యొక్క దుబాయ్ దేశంలో, ఈ మహా పట్టణములో ప్రభువుని మనము ఇట్టి రీతిలో ఆరాధించుకుంటున్నామంటే ఇది మన చిన్న విషయమా? కాదు. ఎందుకంటే దేవుడి నామాన్ని నువ్వు మహిమపరచుతూ ఉన్నావు అంటే, ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆరాధనలను పాలు పంపులు పంచుకున్నావు అంటే అది దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా మనము ఎంచుకోవాలి. కాబట్టి కృతజ్ఞతాస్తుతి ఆరాధన దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభువుని మహిమపరచుకుంటూ వాక్య భాగంలోనికి మనం సాగిపోతాం. కీర్తనల భాగము 75వ కీర్తన భాగము 1వ వచనాన్ని చదవండి అమ్మా.
దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యమైన కార్యములను వివరించుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనమా, దావీదు గారు, రాజు అయినటువంటి దావీదు గారు మాట్లాడుచూ ఉన్నాడు కీర్తన భాగంలో ఈ రీతిగా. ఏమంటున్నాడు అంటే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నీవు సమీపముగా ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయములో సంఘముగా కూడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రభువు మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, మా సంఘములో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, ప్రభువు 2 సంవత్సరాలు ఆయన కృపలో, ఆయన రెక్కల నీడలో సంఘాన్ని, సంఘములో ఉన్న కుటుంబాలని, మమ్మల్ని భద్రపరిచాడు అని మనం ఏం చేస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవునికి మనము చెల్లించుకుంటూ ఉన్నాము. ఇక్కడ రాజు అయిన దావీదు కూడా అంటూ ఉన్నాడు, అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నీవు సమీపముగా ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, రాజు అంటున్నటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు సమీపముగా ఉన్నావని. ఏమంటున్నాడమ్మా? సమీపముగా ఉన్నావని. అంటే సమీపముగా ఉన్నావు అని ఎవరినంటారు? చెప్పాలి. సమీపముగా ఉన్నావని ఎవరినంటారు? చెప్పాలి. త్వరగా చెప్పాలి. సమీపముగా ఉన్నావు అని ఎవరినంటారు? సమీపముగా ఉన్నావు అని ఎవరిని అంటారు అంటే, ఇలా దగ్గరగా ఉన్నట్టు. ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి సహోదరులు కిరీట్ గారు ఎంత దగ్గరలో ఉన్నారు? అదేవిధంగా సహోదరి బాలమ్మ గారు ఎంత దగ్గరలో ఉన్నారు? మన మధ్యలో నూతనంగా ఉన్నటువంటి సహోదరులు ఎంత దగ్గరగా ఉన్నారు? ఇది సమీపముగా ఉన్నది. ఎలా ఉన్నది? సమీపముగా ఉన్నది. నేను ఇక్కడ భారతపేటలో నిలబడితే మీరు ఎక్కడైనా కరామాలో ఉన్నారా? లేకపోతే నేను భారతపేటలో నుంచి, దుబాయ్లో నుంచి వాక్య ప్రసంగం చేస్తుంటే మీరు ఎక్కడైనా షార్జాలో ఉన్నారా? లేదు. ఎక్కడున్నారు? సమీపముగా ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? సమీపముగా ఉన్నారు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాము అని అడిగితే గనక, మీరు తెలుసుకోవాలని ఆశపడితే గనక, ప్రభువు మనకి సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు ప్రభువు? ఇప్పుడు సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవాది దేవుని ఆరాధించుచున్నటువంటి నీ యొక్క మధ్యలో ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఎందుకో తెలుసా? నీవు మాకు సమీపముగా ఉన్నావు, మాకు దగ్గరగా ఉన్నావు. మా కష్టాలను, మా బాధలను, మా ఇబ్బందులను, మా శ్రమలను, మాకున్నటువంటి వ్యాధి బాధలను అన్నిటిలో కూడా నీవు మాకు సమీపముగా ఉన్నావు. మంచి స్నేహితుని వల్లే, మంచి కాపరి వల్లే, ఒక తండ్రి వల్లే, ఒక తల్లి వల్లే నీవు మమ్మల్ని ఆదరించి ప్రేమించుచూ సంరక్షించుచున్నావయ్యా. నీవు మాకు సమీపముగా ఉన్నావు కాబట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అయ్యా అని దేవుని యొద్ద మాట్లాడుచున్న మాటలుగా కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో జీవమగల దేవుని సంఘానికి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎందుకని ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, వ్యాధి బాధలలో ఉన్నప్పుడు గాని, శోధన ఇబ్బందులలో ఉన్నప్పుడు గాని ప్రభు ఎక్కడా కూడా జీవమగల దేవుని సంఘాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి సంరక్షించుచూ ఉన్నాడు, కాపుదలను ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి ఈ రాత్రి వేళ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. 2 సంవత్సరములు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనము ప్రభుత్వ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము అంటే ఇది కారణమై ఉన్నది. ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపముగా ఉండాలి అంటే, నీ హృదయ అనుసారుని వలె, నీ హృదయానికి సమీపముగా ఉండాలి. నీ గుమ్మమ బయట, నీ గుమ్మమ లోపల, నీ బీరువాల్లోను, లేకపోతే నీ కబోర్డులలోను, నీ తలంపాల దగ్గర, లేకపోతే నువ్వు పెట్టుకుంటున్నటువంటి ధనమాన్యాల దగ్గర కాదు దేవుడు ఉండడానికి. ప్రభువుకి నీ హృదయములో సమీపముగా ఉండే స్థానాన్ని నువ్వు కలిగించాలి. ఎప్పుడైతే నువ్వు కలిగిస్తావో దేవుని ప్రేమను విడలారా, ప్రభువు ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగించన్నాయి ఉన్నాడు. ఇంకా మన కిందకు చూసుకుంటే ఏమంటున్నాడమ్మా ఇక్కడ? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నరులు
నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వివరిస్తూ ఉన్నారంటున్నాడు నరులు? నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలు, నువ్వు చేస్తున్నటువంటి అద్భుతములు, నువ్వు చేస్తున్నటువంటి మహా అద్భుతములను నరులు వివరించుకుంటారయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో దేవాది దేవుని ప్రణాళికలో కట్టబడినటువంటి సంఘము, జీవము గల దేవుని సంఘము, ఇది ఒక ఆశ్చర్యమైన కార్యముగా నేను ఎంచుతూ ఉన్నాను. ఎందుకంటే మేము అల్పులము, ఐక్యులము, పనికిరాని వారు అయినప్పటికీ కూడా దేవాది దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క మహాపట్టణంలో ఒక సంఘాన్ని నిర్మించటము, ఒక సంఘాన్ని నడిపించటము, కష్టాల్లో, శోధనలో, వ్యాధుల్లో, బాధల్లో అది దాటుకుని ముందుకు నడిపించడం అనేది దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యమే. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించగలరు, నరులు నీ ఆశ్చర్యమైన కార్యాలను వివరించగలరు అని ప్రభు వాక్యం సెలవించుచున్నది. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మానవ శరీరంలో ఉన్నటువంటి అవయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుని సృష్టిలో మహా అద్భుతమైనదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఒక ఉదాహరణ నేను చెబుతాను. నేరేడు చెట్టు ఎంత పెద్దగా ఉంటుందండి? నేరేడు చెట్టు తెలుసు కదా అందరికి. ఎంత పెద్దగా ఉంటుంది నేరేడు చెట్టు? చాలా పెద్దదిగా ఉంటుంది నేరేడు చెట్టు. కానీ నేరేడు చెట్టున పండుతున్న పళ్ళు ఎలా ఉంటాయి? ఎంత ఉంటాయి? బాగా చిన్న చిన్నగా కనబడతాయి. అయితే ఒక గుమ్మడి పాదును మనం చూసుకుందాం. గుమ్మడి పాదు ఎలా ఉంటుంది? చిన్నగా తీగ తీగలుగా ఉంటుంది. అవునా కాదా? గుమ్మడి పాదు ఎలా ఉంటది? చిన్నగా తీగ తీగలుగా ఉంటది. అయితే మరి ఆ గుమ్మడి తీగకు ఆ వచ్చే గుమ్మడికాయ ఎంత ఉంటది? చాలా పెద్ద సైజులో కనబడుతుంది. ఒక్కొక్కసారి 10 కేజీలు 20 కేజీలు వచ్చే గుమ్మడికాయలు కూడా ఆ యొక్క చిన్న తీగ మీద ఫలిస్తూ ఉన్నటువంటి ఫలములుగా కనబడుతూ ఉన్నాయి. అయితే మరి నేరేడు చెట్టు అంత పెద్దగా ఉన్నది, దాని ఫలమేమో చిన్నగా ఉన్నది. గుమ్మడి తీగేమో చాలా చిన్నగా దారం వలె కనబడుతున్నది, కానీ దాని దగ్గరేమో పెద్ద గుమ్మడికాయ కాస్తుంది. అంటే ఈ దేవుని సృష్టిలో మహాద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఒక చిన్న ఉదాహరణగా మనము చూసుకోవచ్చు. ప్రభువు ఏమంటున్నాడంటే మానవుడే శ్రేష్టమైన వాడుగా ఎంచుతూ ఉన్నాడు. అయితే మానవుని కంటే అతి భయంకరమైనటువంటి, అతి ఉపయోగకరమైనటువంటి అనేకమైనవి జల సముద్రాల్లో ఉన్నాయి, ఆకాశ పక్షులలో ఉన్నాయి, అడవులలో ఉన్నాయి. కానీ ప్రభు ప్రేమించేది ఎవరిని? మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రభు ఇప్పుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? నరునికి సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి జీవ ఆత్మను మట్టి బొమ్మగా ఉన్నటువంటి నీలోకి ఆయన జీవాత్మను పంపించున్నాడు. కాబట్టి ఆయన ఒక అనుసంధానాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రేమను కలిగి ఉన్నాడు. ఒక తండ్రి కొడుకును మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు తండ్రి మాటను వినడంగా కనబడుతుంటాడు. కానీ తండ్రి కుమారుడిని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు. తప్పిపోయిన కుమారుడి కోసం మనకు తెలుసు కదా. వాడు ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయి లోకంలో పడి పాపంలో పడి మరి దుబారా చేసుకుని వెనక తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఏమైనా రావద్దన్నాడా? రావద్దలే, పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకున్నాడు. అంటే ఒక ప్రేమ అనే బంధాన్ని పెట్టినటువంటి వాడు గొప్పవాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి వేళ సమయంలో ఇట్టి రీతిలో ఇంత నెట్వర్క్ ద్వారా ఆరాధన క్రమం చేస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానముతో మాత్రమే ఇది జరిగింది. మానవుని జ్ఞానం ఏ పాటిది? కొద్దిపాటిది. మనుషుల యొక్క జ్ఞానము వ్యర్థమైనది, దేవుని జ్ఞానము మాత్రమే నడిపించగలిగేది ఉన్నది. అందుకే అంటున్నాడు, నరులు నీ ఆశ్చర్యమైన కార్యాలని వివరించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఎంతైనా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఆరాధన క్రమం కూడా చాలా మరి లేట్ గా ప్రారంభించి ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించు ఉన్నాము అంటే మరి రాజైన దావీదు పలికినటువంటి కొన్ని మాటలను నేను తెలియజేశాను. అయితే ప్రభువుకి మనం సమీపముగా ఉండాలి. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయం ఎందున కూడా ఆయనకి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే ఈ రోజు మన సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆయన యొక్క కృప. మన కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, మన భార్య బిడ్డలు, మన తల్లిదండ్రులు, మనకు ఉన్నటువంటి బంధువర్గం అంతా కూడా వారు సురక్షితంగా క్షేమకరంగా ఈ ప్రాణాపాయ స్థితిలో మరణ సమయంలో కూడా వారు రక్షింపబడుతూ ఉన్నారు, స్వస్థత కలిగి ఉన్నారు అంటే అది ఎవరిని బట్టి? దేవుని బట్టి. కరుణ వల్లండి ఎంతో మంది మరణించారు, కానీ నీలోని నాలోని ఏ యోగ్యత ఉన్నదని ప్రభు ఈ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికి నువ్వేం తెలియచేయాలి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయమున నువ్వు రాత్రి వేళ నిద్రపోయి ఉదయాన్నే మేలుకుని నువ్వు డ్యూటీకి వెళ్ళి పని చేసుకుని వస్తున్నావంటే, ఒకవేళ నిద్రలోనే దేవుడు పిలుపునిస్తే ఏమైపోతాము? మన కుటుంబాలు ఏమైపోతాయి? మన బిడ్డలు ఏమైపోతారు? కానీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే కదా మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఈ రోజు ఎంతో ఆశపడుతూ ఉన్నాం, ప్రభువా ఒక చక్కటి గృహాన్ని నిర్మించాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, నా కుమార్తెకి మంచి వివాహాన్ని చేయాలి, నా కుమారుడికి మంచి ఉద్యోగాన్ని వేయించాలి, ఇదిగో నేను పడుతున్న కష్టం నా బిడ్డలు పడకూడదు, నేను పడుతున్న తెప్పులు నా బిడ్డలు పడకూడదు అని ఎందుకని ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఈ అవకాశం ఇచ్చాడు అంటే ప్రభుకి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? దినదినము అనుదినము ప్రతి క్షణము కూడా ఆయనని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ప్రభువా ఈ రోజు నేను ఉదయకాల సమయంలో బయటికి వెళ్ళి మళ్ళీ సురక్షితంగా నేను నా గృహానికి చేరుకున్నాను, అందరి బట్టి నీకు వందనాలు. నా బిడ్డలు బాగున్నారు, నా తల్లిదండ్రులు బాగున్నారు, నా అత్తమామలు బాగున్నారు, నాకున్నటువంటి సమస్తం అంతా కూడా బాగున్నారు, అది నీ కృపేనయ్యా అని ఆయనకేం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఎప్పుడైతే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతను దేవునికి తెలియజేస్తావో అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? సమీపముగా ఉంటాడు, నీ హృదయానికి సమీపముగా ఉంటాడు. నీ హృదయానికి ప్రభు సమీపముగా ఉంటే నేను పడగొట్టేవాడు ఎవడనో లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి సమీపముగా ఉందాము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిందాము. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశములను బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన క్రమాన్ని మనము ముగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రములనైనా స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాము నాయనా. ఎంతో మందికి లేనటువంటి దాని ధన్యతను భాగ్యాన్ని నా ప్రభువా అల్పులమైన మాకు మీరు దయచేస్తారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో జీవము గల దేవుని సంఘానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఇదిగోనైనా నీ ప్రణాళికను బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రములు ఇదిగోన తండ్రి. కృతజ్ఞతాస్తుతి ఆరాధన జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే మీకు వందనాలు స్తోత్రములు నైనా. జీవము గల దేవుని సంఘాన్ని 2 సంవత్సరాలు నీ కాపుదలలో భద్రపరిచారని బట్టి మీకు వందనాలు. నీ కృప, ప్రేమ, కనికరము, వాత్సల్యము చేతనైనా సంఘాన్ని, సంఘములో ఉన్న కుటుంబాలని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని మీరు సజీవ లెక్కలో సురక్షితంగా కుటుంబాలను పోషించి సంరక్షించి నడిపించిన దానిని బట్టి మీకు వందనాలు. సంఘము కొరకే పని చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ నూరంతల మేలుడు ఆశీర్వాదములు జీవం గల దేవుని సంఘానికి దయచేయండి. నూతన సంవత్సరం అనే దయాగ్రీతుల సంఘానికి మీరు దయచేస్తారని బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రములు. ఈ దుబాయ్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా, ప్రత్యేకత కలిగినటువంటి ఆరాధనగానైనా సంఘాన్ని మీరు దినదినమునైనా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. నశించిపోయి అనేక ఆత్మల వెతక రక్షించగలిగే ధన్యతను, భాగ్యాన్ని సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా ప్రభువా, నా యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో ఇటు రీతిలో చిన్నపాటి కృతజ్ఞతాస్తుతి ఆరాధన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృపకే మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఆరాధన క్రమంలో తలవంచినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరునా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి బాలమ్మ గారు నైనా వరకు ఇదిగో తండ్రి పనుల కొరకే ప్రార్థన అవసరం కోరుతున్నది నీ కుమార్తె బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే నీ ఎంత భయభక్తులు విశ్వాసం కలిగినటువంటి కుమార్తెనైనా కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కుమార్తెకి మంచి పనులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తనకున్న గర్భఫలం ఇదిగో నా పెద్ద కుమారుడు విజయ్ గారి కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా చిన్న కుమారుడు దుర్గారావు మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో కుమారుడు ఆశీర్వదించండి. నేను ఇదిగో బాలమ్మ గారికి ఉన్నటువంటి సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి వేళ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కిరీటిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. కిరీటుకున్నటువంటి భార్య బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటే తనకున్నటువంటి సమస్త కుటుంబానంతటినీ కూడా నీ రెక్కల నీళ్ళలో నీ కాపుదలలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుడు నీ ఆశ్చర్యమైన కార్యములను బట్టి నైనా నీ కుమారుడికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా జీవము గల దేవుని సంఘంలో నీ కుమారుడునే ప్రభు ఇంకా ముందుకు సాగిపోగలిగే కృప, ధన్యతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మా మధ్యలో ఉన్న సహోదరు ప్రమీలను మీరు జ్ఞాపకం చేసుకుని తనకి ఇచ్చినటువంటి భర్తని, బిడ్డని, తల్లిని, తండ్రిని, సమస్త కుటుంబానంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కుమార్తెకి వీసా పడడానికి నీ కాపుదలను దయచేయండి. తన ప్రభు తన కుటుంబానంతటిని కూడా నీ రెక్కల నీళ్ళలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అదేవిధంగా నా ప్రభు సహోదరునైనా ఇవి వరలక్ష్మిని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డ జ్ఞాపకం చేసుకుని నీ అందు భయభక్తులు విశ్వాసం కలిగిన కుమార్తె నీ కుమార్తెకి మంచి పనిని సిద్ధపరచండి. తనకున్నటువంటి గర్భఫలాన్ని, భర్త గారిని, సమస్తాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ రెక్కల నీడలో ఆ కుటుంబానికి మీరు కాపుదలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నైనా నీ కుమార్తెకి మంచి ఉద్యోగం ద్వారానైనా నీ రెక్కల నీడలో నీ కాపుదలను దయచేసి నీ నామాన్ని స్తుతించగలిగే ధన్యత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభువు నా యేసయ్యా, మా మధ్యలో ఉన్నటువంటి భయ్యను మీరు జ్ఞాపకం చేసుకుని, బాబీని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని, వారు చేస్తున్న ఉద్యోగం
కుటుంబం సమస్తాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా మా మధ్యలో నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రతి బిడ్డల పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నేను ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆరాధనలో పాల్గొని పంచుకున్నటువంటి ప్రతి బిడ్డల పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని నీ నూతనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేయించు ఉండగా మీ ఆత్మాభిషేకాన్ని మాపై కుమ్మరించండి. అదేవిధంగా జీవం గల దేవుని సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నైనా జరగవచ్చినటువంటి 12వ తారీఖున ప్రభా ఇది తండ్రి వార్షిక మహోత్సవం నీ నామ మహిమను మీరు జరిగించుకోండి నైనా. ఇదిగో తండ్రి ప్రజలు అనేక మంది నీ ఆరాధన క్రమంలో పాలు పంచుకోవడానికి నీ ఆచరణ కార్యాలు జరిగించడానికి నైనా ఇదిగో తండ్రి సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకుని వార్షిక మహోత్సవం నీ నామ మహిమను మీరు జరిగించుకోమని మా ప్రభువు సురక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి అతివినంతో ప్రార్థన సమర్పించుకునిచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో తల వంచి ప్రార్థనలో ఏకీభవించినటువంటి బిడ్డలందరికీ దేవుని యొక్క కృప మహిమాశీర్వాదములు సదా తోడే సంరక్షించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలమ్మా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆరాధన క్రమంలో పాలు పంపులు పంచుకుని మరి లైవ్ లో వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డలకి పేరు పేరు నేను విజ్ఞాపన తెలియజేస్తున్నాను. రాబో 2వ శుక్రవారం అనగా 12వ తేదీ నవంబర్ మాసము మరి బార్దుబేలో ఉన్నటువంటి గ్రాండ్ ఎక్సెలర్ హోటల్లో జీవము గల దేవుని సంఘము యొక్క 2వ వార్షిక మహోత్సవం జరగనున్నది. మరి సాయంత్రం 6:30 నుండి మరి రాత్రి 10:30 వరకు ఆరాధన క్రమం జరగనున్నది. కాబట్టి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మరి సంఘము మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారు కూడా మరి ఆ ఆరాధన క్రమంలో పాలు పంపులు పంచుకుని ప్రభు నామ మహిమార్థమై మరి ఆరాధన క్రమాన్ని మాతో కలిసి మీరు కూడా మరి ఆరాధన క్రమంలో పాలు పంపులు పంచుకుంటారని ప్రేమపూర్వకమైనటువంటి మరి దుబాయ్ పట్టణంలో ఉన్నటువంటి మరి సంఘములకు, సంఘ కాపరులకు, సంఘ విశ్వాసులకు, స్నేహితులకు, బంధువులకు మరి సంవత్సరానికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞాపనలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.